బండి సంజయ్ గారు తమకు అమూల్యమైన సలహా ఇస్తా ఉన్నాను. మీరు 4-5 రోజుల క్రితము ఇష్టం వచ్చిన భాషలో మీరు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, ఫ్యామిలీని తిట్టి దేవుడు ఇమీడియట్లీ 2-3 రోజులలో నీ కొడుకు చేసింది మొత్తము బయటపెట్టి. అందుకే నా సలహా ఏంటంటే, ఒక ఫ్యామిలీని తిట్టేటప్పుడు నీ ఫ్యామిలీలో ఒకటి జరుగుతుంది ఏందో ఆలోచించుకోవాలి. ఇష్టం వచ్చిన భాష మాట్లాడటం వల్ల నువ్వు పెద్ద లీడర్ అవుతావు అని అనుకో. ఈరోజు నువ్వు 2 సార్లు పబ్లిక్లో కన్నీళ్లు పెట్టుకున్నావు అంటే అది ఎవరు? దేవుడు ఇమీడియట్లీ 2 రోజులలో నీకు అది చూపించింది. పేట్ బషీరాబాద్ పోలీస్ వాళ్లకు మా విజ్ఞప్తి ఏంటంటే, మా పార్టీ తరఫున అంటే మీరు ఆడవాళ్ళకి అగైనెస్ట్. బండి సంజయ్ గారు, ఇప్పుడైనా నీ అహంకారం తగ్గించుకో, నీ బలుపు తగ్గించుకో. 4 రోజుల క్రితము నువ్వు ఏ భాష మాట్లాడినావు కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, ఆ భాష అహంకారంతో తెల్లారి ప్రొద్దున్నే దేవుడు నీకు తగిన శాస్తి చేసిండు. తెల్లారి ప్రొద్దున్నే నీ కొడుకు మీద ఒక మైనర్ బాలికను రేప్ చేసినావు అనే సెక్షన్ పెట్టింది. నీవు ఈ రోజుకైనా కూడా బుద్ధి తెచ్చుకొని మాటలు మాట్లాడేటప్పుడు ఇంకిత భావంతో పనిచేయాలని కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర పోలీసును, ముఖ్యమంత్రిని మా పార్టీ తరఫున ఒకటి కోరుతున్నాం. నిష్పక్షపాతకంగా ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎవరైతే మైనర్ బాలికను రేప్ చేసిండో అతనికి తగిన కారాగార శిక్ష విధించాలని మేము మా పార్టీ తరఫున కోరుతున్నాం. ఈ బండి భగీరథను పేట్ బషీరాబాద్ వాళ్ళు అరెస్ట్ చేయకపోతే, స్టేట్ గవర్నమెంట్ పోలీస్ అరెస్ట్ చేయకపోతే మేము మా పార్టీ వాళ్ళు ఎంత దూరంకైనా పోవడానికి రెడీ ఉన్నాం. న్యాయం కోసం కోర్టులను కూడా మేము ఆశీర్వదిస్తాం. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఏదైతే కుమ్ముక్కైందో అదంతా వదిలిపెట్టి నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేసి బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ మైనర్ బాలిక యొక్క ఆమెకు రక్షణ ఇచ్చి ఆమెను న్యాయంగా కాపాడాలని మేము కోరుతా ఉన్నాం. మేము కిషన్ రెడ్డి గారు, మీరు సెంట్రల్ మినిస్టర్గా ఉండి ఒక మీ హోమ్ మినిస్టరు కొడుకు ఇటువంటి దురాచారం చేస్తే మీరెందుకు స్పందిస్తలేరు? మీరు రోజు భక్తి మరియు జై శ్రీరామ్ అని అంటారు, కానీ ఒక దుర్మార్గుడు ఇటువంటి రేపిస్ట్ను మీరు సపోర్ట్ చేస్తున్నా అంటే మీకు ఏమాత్రం దేవుని మీద అంకిత భావం లేదు. మీరు జై శ్రీరామ్ అనడానికి అర్హత కూడా లేదని చెప్తా ఉన్నారు.